హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది ఈ గ్లాస్ది ఎవరో సెలబ్రిటీది కూడా ఈ గ్లాస్ స్టవ్ ఏదైతే ఉందో అది పగిలిపోయిందనమాట. ఆల్మోస్ట్ 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నాకు చాలామంది మెసేజ్లు చేశారు, మీలాగే వాళ్ళది పగిలిపోయింది అక్క, మీలాగే వాళ్ళది పగిలిపోయింది అని చెప్పి. అది కూడా ప్రెస్టీజ్దే, మాది ఎలికాది, అది వాళ్ళది ప్రెస్టీజ్ అనుకుంటా, మాది ఎలికాది. ఇది ప్రాబ్లం ఏంటి అంటే మనం జాగ్రత్తగా వాడుకుంటే ఏం అవ్వదండి. లైక్ బాగా వేడి, చాలా ఎక్కువ వేడి చేసిన తర్వాత తడి గుడ్డ లేదా తడి నీళ్లు ఏవైనా వేస్తే ఆ ఆపోజిట్ రియాక్షన్ వల్ల ఆ టెంపర్డ్ గ్లాస్ ఏదైతే ఉందో అది పగిలిపోతుంది అనమాట. అదొక్కటి మనం జాగ్రత్తగా చూసుకుంటే మంచిగానే వాడుకోవచ్చు. ఒకసారి మీరు ఇన్బిల్ట్ గ్యాస్ స్టవ్ పెట్టారంటే దాని తర్వాత మీరు గ్యాస్ స్టవ్ అన్నది మార్చలేరు. ఇది ఆలు టమాటో కర్రీ, అందుకోసం నేను సజెస్ట్ చేస్తున్నాను, లైక్ నార్మల్ గ్యాస్ స్టవ్ పెట్టుకోండి. ఒకవేళ ఇన్బిల్ట్ గ్యాస్ స్టవ్ పెట్టుకోవాలనుకుంటే ఇలా గ్లాస్ టాప్ కాకుండా స్టీల్ టాప్ వస్తుంది, అది పెట్టుకోండి. ఇట్ ఈస్ మచ్ సేఫర్ దెన్ గ్లాస్ టాప్ అనమాట. సో చాలామంది అడిగారని చెప్పాను. ఇవి మనం టమాటో వడియాలు వేసాం, గుర్తుందా? అవి చాలా బాగా ఎండిపోయి ఎండకి ఒక 4 days అలా పట్టిందనమాట ఎండడానికి. నేను చాలా దల్సరగా వేసాను అందుకోసం. నాకు కానీ దల్సరగా ఉంటేనే నాకు నచ్చుతుంది అనమాట. లైక్ మేము పచ్చివన్నీ తినేసి సకానికి ఎక్కువ తినేసాము, చాలా కొంచెమే ఉన్నాయన్నమాట, అవి వేపుకొని తినేసాము. ఎంత బాగా వచ్చాయి తెలుసా, లైక్ ఇట్స్ ఎ సైన్స్ అనమాట. నాకు బాగా నచ్చింది. అండ్ ఈరోజు కూడా నేను వడియాలు పెడదామని డిసైడ్ అయ్యా. ఈరోజు నేనేం పెడదాం అనుకుంటున్నాను అంటే సగ్గుబియ్యం మరి టమాటో పెడదాం అనుకుంటున్నా. చూద్దాం అవి ఎలా వస్తాయో ఏంటో అని చెప్పి. అండ్ ఈ సగ్గుబియ్యం పొటాటో పెడదాం అనుకున్నాను. ఇది వచ్చేసి సగ్గుబియ్యం మరి టమాటో కదా. ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి, లోపల కూడా మీరు చాలా టేస్టీగా వచ్చాయి. అండ్ రథసప్తమి రోజు నేను పాలు పొంగించుకున్నాను అనమాట. మా ఇంట్లోనే పాలు పొంగించుకుని జస్ట్ సింపుల్గా చేసుకున్నాను పూజ. ఇంకా పూజ వీడియోని షూట్ చేయలేదు, చేయాలని మర్చిపోయాను చెప్పచ్చు. సో మీరు పాలు పొంగించుకున్నారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇట్ ఫీల్స్ సో గుడ్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ రథసప్తమి అండి. రథసప్తమిలో ఎంతమంది బాగా చేసుకున్నారు, పాలు పొంగించారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేనైతే మంచిగా పాలు పొంగించుకున్నా, తర్వాత అన్నం పెట్టుకున్నా, తర్వాత పాయసం చేసి తిన్నాము. చాలా చాలా హ్యాపీగా మనశ్శాంతిగా అనిపించింది. ఈ చిన్న చిన్న రిచువల్స్ ఏవైతే పెట్టారో అవి పాటించడం వల్ల మనకి తెలియని ఒక శాంతి అయితే బాగా అనిపిస్తుంది. ఒక ఫీల్ గుడ్ ఫీలింగ్ అయితే చాలా ఉంటది. అండ్ ఈరోజు నేను అమెజాన్ లో కొన్ని కుర్తీలు తీసుకున్నాను. ఎలాగా సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఈ టైంకి బాగుంటాయి అని చెప్పి. అండ్ అమెజాన్ లో సేల్ కూడా రన్ అవుతుంది. ఆ సేల్ ఏంటి తెలుసా? వ్యాలంటైన్స్ డే సేల్, అల్టిమేట్ బ్రాండ్ సేల్, వ్యాలంటైన్స్ డే స్పెషల్ లైవ్ ఫ్రమ్ 6th February నుంచి 13th February వరకు. మినిమం 40% ఎక్స్ట్రా, అప్ టు 10% ఆఫ్ ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఫర్ ప్రైమ్ మెంబర్స్ కూడా ఉంటుంది. 10% ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఫర్ ప్రైమ్ మెంబర్స్ కూడా. సో ఇది మంచి డీల్స్ అనమాట. మీరు ఏమైనా కొనుక్కోవాలి అంటే, పండక్కి తగ్గట్టు బట్టలు కొనుక్కోవాలి అనుకుంటే ఇది మంచి టైం. నేను ఆల్మోస్ట్ అన్ని ఎండాకాలంకి తగ్గట్టుగా ఏమైనా బట్టలు కొనుక్కోవాలి అనుకుంటే ఇది మంచి టైం. నేను ఆల్మోస్ట్ అన్ని ఎండాకాలంకి సరిపడినట్టే కొనుక్కున్నా. అండ్ రథసప్తమితోని మన సూర్య భగవానుడి రథం చేంజ్ అయ్యి మనకి ఎండలు స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడే మనకి అర్థమైపోతుంది. ఈ రోజు నుంచి శివరాత్రి వరకు కొద్దిగైనా మనకు కొంచెం చలి అన్నది ఎక్కడైనా ఉంటది. శివరాత్రికి శివుడి దగ్గరికి చలి అంతా శివ అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా శివరాత్రి నుంచి ఎండలు దంచి కొట్టేస్తాయి అనమాట. ఇప్పుడే తెలుస్తుంది ఈ సంవత్సరం మాత్రం ఎండలు చాలా చాలా గట్టిగా ఉండబోతున్నాయి అనేసి. చాలా ఫీలింగ్ అయితే చాలా గట్టిగా ఉంది. మొన్న నేను ఎక్కడికి వెళ్ళాను, డే టైంలోని, లైక్ స్కూల్కి వెళ్ళాం అనమాట. వాళ్ళ స్కూల్లో ఏదో మీటింగ్ లాంటిది ఏదో ఉంటే వెళ్ళాం. ఒక అరగంట స్కూల్లో ఉండొచ్చినప్పటికీ కార్ ఎంత వేడెక్కిపోయిందంటే విండోస్ అన్ని దించి ఆ వేడిని అంతా బయటకు పంపించాలి, అంత వేడెక్కిపోయింది. ఇట్స్ జస్ట్ ఇంకా జనవరి లాస్ట్ గురించి చెప్తున్నా. అండ్ మార్చ్, ఏప్రిల్, మే వచ్చిందంటే ఈసారి మన పని అయిపోయింది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఫస్ట్ తీసుకున్నాను ఈ బ్యూటిఫుల్ కాటన్ కుర్తీ. ఇది స్ట్రైట్ ఏ లైన్ కుర్తీ. మంచిగా కింద ఏదో ఒక వైట్ ప్లాజోస్, బ్లూ ప్లాజోస్, ఎల్లో ప్లాజోస్ ఏదో ఒకటి వేసుకోవచ్చు అని చెప్పి. ఇట్స్ వెరీ సింపుల్ స్ట్రైట్ కుర్తీ అనమాట. ఏం స్పెషల్ ఏం లేదు. అండ్ వీళ్ళకి వచ్చేసి స్లీవ్స్ లో కొంచెం స్పెషల్ ఇచ్చారు. లైక్ స్లీవ్స్ అన్నవి మనము చిన్నవి కూడా చేసుకోవచ్చు, ఇలాగా కూడా చేసుకోవచ్చు, లేదా ఫుల్ లెంత్ స్లీవ్స్ వేసుకుని ఇక టై కూడా చేసుకోవచ్చు. నాకు చాలా బాగా అనిపించింది. కలర్ కూడా నాకు సూట్ అవుతుంది ఈ కలర్, అందుకోసం తీసుకున్నా. ఫ్యూల్ కాటన్, చాలా హాయిగా అనిపిస్తుంది వేసుకుంటే.
ఇది మన సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది వచ్చేసి ఇలా ఉంటది. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటది. ఇది ఫ్రాక్ లా కూడా వేసుకోవచ్చు అండ్ డ్రెస్ లా కూడా వేసుకోవచ్చు. కింద వచ్చేసి ఇలా రఫల్స్ వస్తాయి. ఇంకంతా ఉంటది. వెనకాతల ఇలాగ ఉంటది అనమాట. ఈ ఎలాస్టిక్ ఏదైతే ఉందో అలా ఉంటది. సో ఇలా ఈ మోడల్లో నా దగ్గర ఇంతకు ముందు ఒక డ్రెస్ ఉంది. ఇప్పుడు ఇంకోటి తీసుకున్నాను. బట్ చాలా బాగుంటది. ఇది మెయిన్లీ దీని నెక్ అయితే చాలా బ్రాడ్ గా ఉంటే బాగుంటది అనమాట. ఇది మన సెకండ్. మన థర్డ్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఈసారి అన్ని కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నా. సేమ్ కలర్స్ నాకు కూడా బోర్ వేసేస్తుంది. అండ్ ఇది మించ్ గ్రీన్ అంటాం కదా, ఆ కలర్ డ్రెస్ అనమాట. అండ్ ఇది ఇలా ఉంటది. ఆలియా కట్ అంటాం కదా, ఆ స్టైల్ అనమాట. అండ్ సింపుల్ లాంగ్ కుర్తీ, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ క్లాత్ లోని ఈ కంపెనీ వాళ్ళవి చాలా బట్టలు ఉంటాయి అనమాట. అండ్ ఇలా ఉంటది. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. ఇది చాలా బాగుంటది, చాలా కంఫర్టబుల్ గా ఉంటది. ఎందుకంటే దీని లోపల లైనింగ్ ఏదైతే ఇచ్చారో ఇది మళ్ళీ ప్యూర్ కాటన్ లైనింగ్ అనమాట. మీకేం అనిపించదు, ఐ మీన్ చిరాగ్గా అనిపించదు. ఇది మొత్తం ఇలా బటన్స్ ఉన్నట్టు ఉంటది. అండ్ కొంచెం డిఫరెంట్ కలర్ తీసుకున్నాను. ఇది ప్యారెట్ గ్రీన్ అంటామా, మెహందీ గ్రీన్ అంటాం కదా, ఆ కలర్ అనమాట. నాకు కొంచెం బాగా అనిపించింది ఇది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక క్వాడ్ సెట్ లాంటిది ఒకటి తీసుకున్నా. ఇది వచ్చేసి షార్ట్ టాప్ కుర్తీ వస్తుంది ఇలాగా, ఈ బ్యూటిఫుల్ పింక్ కలర్ లో. దానికి సేమ్ గా బాటమ్ వస్తుంది అనమాట. ఇలా ప్లాజోస్ లాగే వస్తుంది. ఇట్స్ వెరీ బాగా అనిపించింది అనమాట నాకు. ఇవన్నీ డ్రెస్లు ఈరోజు వేసుకుని కూడా నేను చూపిస్తాను. సో మనకు తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అన్నది. వీటన్నిటి లింక్స్ అను నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి, ఓకేనా? అండ్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. సో వాటన్నిటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ చూస్ చేసుకోండి. ఈ సగ్గుబియ్యం పొటాటోది నేను నిన్న రీల్స్ ఎవరు చూస్తున్నప్పుడు అందులో ఎవరో చేశారనమాట. అరే ఎంత బాగుంది కదా, సరిగ్గా మనం కూడా చేద్దాం, ఇంట్లోనే కదా అన్నీ ఉన్నాయి అని చెప్పి అనుకున్నా. ఫస్ట్ వచ్చేసి సగ్గుబియ్యానికి మెజర్మెంట్ ఇంపార్టెంట్ అనమాట. అది పౌడర్ చేసేసుకోవాలి. నాట్ లైక్ ఫుల్లీ పౌడర్, జస్ట్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఒక 4 సార్లు తిప్పితే అలా పౌడర్ అవుతుంది కదా, దీన్ని వేసుకోవాలి. దీని తర్వాత పొటాటో గ్రైండ్ చేసి అది కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఆల్మోస్ట్ 7 గిన్నెలు ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మంచిగా కుక్ అవ్వాలి. ఒక 15 నిమిషాల వరకు కుక్ అవ్వాలి. థిక్ కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి. కుక్ అయిన తర్వాత మంచిగా ప్లాస్టిక్ కవర్స్ మీద పెట్టేసుకోవచ్చు అనమాట. ఇట్స్ సో సింపుల్. పెద్ద డాబా ఉంటే మాత్రం రకరకాలుగా పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం క్వాంటిటీయే పెడతాను. నిన్న తెలుసా, నేను ఈ వీడియోలన్నీ షూట్ చేసిన వరకు మంచిగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను, అన్ని పనులు చేసుకుంటున్నాను. సడన్గా సాయంత్రం 4:30 ఆ టైంకి ఎంత కడుపు నొప్పి వచ్చిందో అంత కడుపు నొప్పి వచ్చింది. దాని తర్వాత అగైన్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏదో ట్రిగ్గర్ అయినట్టుంది. కళ్ళు తిరిగి రాత్రంతా షివరింగ్ వచ్చేసి ఏంటేంటో అయిపోయి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ ఒక బోల్డ్ అని మందులు అన్నీ రాసిచ్చారు. అవన్నీ తాగాలన్నమాట. ఆ డాక్టర్ అన్నది ఏంటంటే ఒక్కసారి ఇన్ఫెక్షన్ వస్తే అది మళ్ళీ ట్రిగ్గర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయంట. సో అందుకోసం కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే చాలా హెల్త్ ఖరాబ్లో ఉన్నానమాట. ఫిబ్రవరిలో మాత్రం అన్నీ బాగా చేసేద్దాం అనుకున్నాను. స్టార్టింగ్లోనే దెబ్బ పడిపోయిందన్నమాట. అండ్ సగ్గుబియ్యం పెట్టినప్పుడు గిన్నె దల్సరగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే అవి బాగా వస్తాయి, మాడిపోకుండా ఉంటుంది. మాడిపోతే మొత్తం పోయినట్టే. అండ్ సగ్గుబియ్యం ఏంటి బరువుగా ఉంటుంది కదా, అది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకోసం కలుపుతూ ఉండాలన్నమాట. దాని తర్వాత గ్యాస్ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని దాని మీద కుక్ చేసుకోవాలి. మీకు తెలిసిపోతుందిలేండి ఏ కన్సిస్టెన్సీ కావాలి అని చెప్పి, ఓకేనా? మిగతా లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మాట్లాడడానికి అసలు ఓపిక లేదు. మ్యూజిక్ పెట్టేస్తాను, ఓకేనా? బాయ్.